ప్రభుత్వం మన దగ్గర డబ్బులు తీసుకుని దాన్ని ఒక స్పెసిఫిక్ మతాన్ని ప్రమోట్ చేయడానికి వాడొచ్చా? ఇది చాలామందికి పెద్దగా తెలియని విషయం, కాని మనందరి జీవితాల్ని టచ్ చేసే ప్రశ్న. దీనికి సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 27లో. సో ఈరోజు మనం ఈ హక్కు గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఈ వాక్యం చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. రామయ్య ఏ మతం కోసమైనా నీ డబ్బుపై పన్ను విధించలేరు. ఇవి కేవలం అక్షరాలు కాదు, మన భారత రాజ్యాంగం మనందరికీ ఇస్తున్న ఒక గట్టి భరోసా అనమాట. అసలు ఈ హక్కు ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవడానికి ఇదే మన స్టార్టింగ్ పాయింట్. సరే, దీన్నే ఇంకోలా ఆలోచిద్దాం. ఎవరైనా వాళ్ల నమ్మకంతో దేవుడుకో లేదా ఏదైనా మతపరమైన కార్యక్రమానికో కొంత డబ్బు పక్కన పెట్టారనుకోండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అందులో మాకు వాటా కావాలి అని అడగొచ్చా? అబ్బా, ఈ ఒక్క ప్రశ్నలోనే ఆర్టికల్ 27 మొత్తం సారమిముడుంది. మన రాజ్యాంగం ఈ విషయంలో చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. అసలు చట్టం ఏం చెప్తుందంటే, ఏ ఒక్క మతాన్నైనా సరే దాన్ని ప్రమోట్ చేయడానికి గాని దాని మెయింటెనెన్స్ ఖర్చుల కోసం గాని మన దగ్గర నుండి పన్నులు వసూలు చేయకూడదు, బలవంతం అస్సలు చేయకూడదు. మన హక్కుకు లీగల్ బేసిస్ ఇదే. దీన్ని ఇంతకన్నా సింపుల్గా చెప్పడం కష్టం. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల కోసం పనిచేసే ఒక సిస్టమ్, అంతే. కాని ఏదో ఒక మతం కోసం డబ్బులు వసూలు చేసే కలెక్షన్ ఏజెంట్ కాదు కదా. ఈ ఒక్క లైన్ చాలు, ఆర్టికల్ 27 మొత్తం ఐడియా ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే అసలు ఇలాంటి ఒక ఆర్టికల్ను మన రాజ్యాంగంలో పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనకాల ఒక పెద్ద కథే ఉంది. చరిత్రలోకి ఓసారి తొంగిచూస్తే కొన్ని అన్యాయాలు మనకు కనిపిస్తాయి. ఆ పాఠాల నుంచే ఈ హక్కు పుట్టిందనమాట. ఒకప్పుడు, అంటే రాజుల కాలం నుంచి బ్రిటిష్ వాళ్ల పాలన వరకు, ప్రజల మీద కొన్ని మతాల పేరు చెప్పి బలవంతంగా పన్నులు వేసేవాళ్లు. టెంపుల్ ట్యాక్స్ అని, పిల్గ్రిమ్ ట్యాక్స్ అని, రకరకాల పేర్లతో. ఇవి సమాజంలో ఎంతలా అసమానతలు, గొడవలు సృష్టించాయో. సరిగ్గా ఇలాంటి అన్యాయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే మన రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 27ను తీసుకొచ్చారు. సరే, హక్కు గురించి తెలిసింది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ప్రభుత్వం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఈ లైన్ ఎక్కడ గీశారు, ఈ బౌండరీస్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటినిప్పుడు చూద్దాం. ఉదాహరణకి, ఫలానా మతం అని పేరు పెట్టి స్పెషల్గా ట్యాక్సులు గాని సెస్సులు గాని వేయడం, ఇది కంప్లీట్లీ రాజ్యాంగ విరుద్ధం. హిందూ గుళ్ల కోసం స్పెషల్ ట్యాక్స్, మసీదు రిపేర్ల కోసం సెస్సు, నో, అస్సలు కుదరదు. ఇలాంటి ప్రభుత్వం అస్సలు చేయకూడదు. అయితే కొన్ని పనులు ప్రభుత్వం చెయ్యొచ్చు. ఇప్పుడు పండగల టైంలో పోలీస్ సెక్యూరిటీ ఇవ్వడం, లేదంటే క్లీనింగ్ ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ మతాన్ని ప్రమోట్ చేయడం కిందకు రావు. అవి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగం, అందరికోసం చేసే పనులు. అలాగే జీఎస్టీ లాంటి జనరల్ ట్యాక్సులున్నాయి కదా, అవి అందరికీ ఒకేలా వర్తిస్తాయి కాబట్టి అవి లీగలే. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాన్నే గమనించాలి. అదేంటంటే, చట్టవిరుద్ధమైన ట్యాక్స్కి, చట్టబద్ధమైన ఫీకి మధ్య ఉన్న తేడా. ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికి వాడే డబ్బుని ట్యాక్స్ అంటే అది తప్పు. కాని ప్రభుత్వం మనకు సెక్యూరిటీ లాంటి సర్వీసులు అందిస్తుంది కదా, వాటికోసం తీసుకునేది ఫీ. అది పరిపాలనలో భాగం. సో అది కరెక్టే. ఓకే, ఈ హక్కు ఎంత పవర్ఫుల్గా ఉంది, అంతా బావుంది. కాని ఒకవేళ ఎవరైనా దీన్ని బ్రేక్ చేస్తే, దీన్ని ఉల్లంఘిస్తే, అప్పుడు చట్టమేం చేస్తుంది? ఊరికే వదిలేస్తుందా? అస్సలు లేదు. దాని పర్యవసనాలు చాలా సీరియస్గా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనకు పాత ఐపీసీ చట్టం ఉండేది కదా, దాని ప్లేస్లో ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది. ఇందులో శిక్షలను ఇంకా స్ట్రిక్ట్ చేశారు. ముఖ్యంగా మతపరమైన ఫండ్స్ని మిస్యూజ్ చేయడం, ఇల్లీగల్గా ట్యాక్సులు వేయడం లాంటి నేరాలకు బిఎన్ఎస్ కింద చాలా కఠినమైన శిక్షలున్నాయి. ఎందుకంటే మతం పేరుతో దోపిడీ జరిగితే అది దేశ స్టెబిలిటీకే ప్రమాదం. నమ్మడానికి కొంచెం షాకింగ్గా ఉండొచ్చు, కాని ఇది నిజం. కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 316 ప్రకారం మతపరమైన డబ్బును దుర్వినియోగం చేసినట్టు ప్రూవ్ అయితే మ్యాక్సిమం పనిష్మెంట్ ఏంటో తెలుసా? జీవిత ఖైదు. మన చట్టం ఈ నేరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది, కానీ నిజంగా ఎవరికైనా ఇలాంటి అన్యాయం ఎదురైతే అప్పుడు ఏం చేయాలి? భయపడి ఊరుకోవాలా? అస్సలు అవసరం లేదు. దీనికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది. ఈ ఫైట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రూఫ్స్, బలమైన ఆధారాలు సంపాదించాలి. ఆ తర్వాత
నేరుగా వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. అంతేకాదు, ఇది మన రాజ్యాంగ హక్కుకు సంబంధించిన విషయం కాబట్టి డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయొచ్చు. ఇలాంటి లీగల్ రూట్స్ ద్వారా మన హక్కుల్ని మనం కాపాడుకోవచ్చు. లీగల్గా యాక్షన్ తీసుకోవడంలో ఉన్న పవర్ ఇదే. కోర్టుకి వెళ్తే చాలు, ఇల్లీగల్గా వేస్తున్న ఏ ట్యాక్సీనైనా సరే వెంటనే ఆపేయమని స్టే ఆర్డర్ ఇచ్చే పవర్ కోర్టుకి ఉంది. ఇది వెంటనే రిలీఫ్ ఇస్తుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నందంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. డబ్బు మనది. దాన్ని దేవుడికిస్తామా పేదవాడికిస్తామా అది మనిష్టం. మన జేబులో చేయి పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. ఆర్టికల్ 27 మనకు ఇచ్చే అసలైన స్వేచ్ఛ ఇదే. అయితే ముగించే ముందు ఒక్క ప్రశ్న. మనందర్నీ కాపాడేంత పవర్ఫుల్ హక్కు ఇది. కాని దీని గురించి నిజంగా ఎంతమందికి తెలుసు? ఆలోచించండి. దీనిపై అవగాహన పెంచడం మనందరి బాధ్యత. ఈ సమాచారాన్ని మనకు తెలిసిన వాళ్లతో పంచుకుందాం.